హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోనే ఆర్మీ పబ్లిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా కొంతమంది డౌట్స్ అనేవి అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి డౌట్స్ క్లారిఫై చేయడం కోసం అయితే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మీరు కాంటాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. కాల్ మీ ఫర్ కుమార్ ఎడ్యుకేషన్ కాల్ మీ ఫర్ యాప్ అని చెప్పేసి అయితే మీరు సెర్చ్ చేసినట్లయితే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే నన్ను కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మనకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి అయితే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్కి సంబంధించినటువంటిది అనమాట. దీనికి సంబంధించి మీరు కొంచెం అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీన్ని మీరు రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా చేసుకోపోయినట్టుగైతే రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్లీ చేసుకోండి. లేదు అంటే ఫస్ట్లీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది అయితే మనం ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ మనం ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది పోస్టులు వచ్చేసరికి పిఆర్టీ, టీజీటీ అలానే పీజీటీకి సంబంధించినటువంటిది అనమాట. దీని యొక్క అప్లికేషన్స్లోనే మెయిన్లీ మనకి పిఆర్టీ, టీజీటీ, పీజీటీకి చూసుకున్నట్లయితే దీని యొక్క క్వాలిఫికేషన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అలానే డిగ్రీతో పాటుగా టెట్కమ్ టీఆర్టీ అంటే టెట్ అయినా అవ్వాలి, సీటెట్ కానీ లేదంటే టెట్ స్టేట్ వైజ్ టెట్ అయినా సరే క్వాలిఫై అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఇంకా మీరు వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. అలానే మీకు ఈమెయిల్, మొబైల్ నెంబరు, అలానే ఇంక దీనికి సంబంధించినటువంటి ఓటీపీ వస్తుందన్నమాట. అప్లికేషన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆ ఓటీపీ ఇచ్చినట్లయితే మీకు ఓటీపీతో పాటుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే అప్లికేషన్ అవుతుంది. అప్పుడు అప్లికేషన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఆధార్ కార్డు, పాన్ కార్డుకి సంబంధించి కానీ, ఆధార్ కార్డుకి సంబంధించి కానీ, నెక్స్ట్ మీ యొక్క మార్క్స్ ఏవైతే ఉన్నాయో మార్క్ షీట్స్ వాటిని, అలానే సీటెట్ కానీ లేదంటే టెట్కి సంబంధించింది కానీ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో క్వాలిఫై అయినటువంటి షీట్స్ అవి కూడా మీరు అప్లికేషన్లోనైతే మీరు ఇందులో పెట్టాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి రిజిస్టర్ ఫస్ట్లీ మనం చూసుకుందాము. దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫీజు కానీ అవి చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి మీకు మెయిన్లీ మనకి ఫీ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే 385 రూపీస్ అనేది అయితే పెట్టడం జరిగింది. మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనమాట. కేటగిరీస్ చూసుకున్నట్లయితే ఆల్ కేటగిరీస్ అందరికీ కూడా సేమ్ ఫీజు అయితే ఉంటుంది. దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఏంటనేది చూసుకున్నట్లయితే ఓపెనింగ్ ఆఫ్ ఏడబ్ల్యూఈఎస్ వెబ్సైట్స్ అంటే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అనేది ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి అంటే 10 సెప్టెంబర్ 2024 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫ్రైడే 25 అక్టోబర్ 2024 వరకు అయితే మనకి అవుతున్నాయి. దీనికి యొక్క అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్లైన్లో ఎప్పుడు వస్తాయంటే 12th నవంబర్ 2024 వస్తుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది సాటర్డే, సండే 2 డేస్లోనే ఉంటుంది. 23 అండ్ 24th నవంబర్ 2024లోనే. దీని యొక్క రిజల్ట్స్ అనేది చూసుకున్నట్లయితే 10th డిసెంబర్ 2024లోనే అయితే ఈ రిజల్ట్స్ అనేది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్లీ మీకు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది అయితే క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ క్వాలిఫికేషన్ అయిన తర్వాతనే మీరు నెక్స్ట్ స్టెప్ అనేది అయితే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది అయితే స్టార్ట్ చేసుకోండి. మనకి ఈ సబ్జెక్ట్స్ అనేవి ఈజీగా ఉంటాయనేసి అయితే చెప్పలేము, బట్ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. బట్ చాలా వరకు దీంట్లోనే కొంచెం డిఫికల్ట్గా అనేది అయితే ఉంటుందనేసి అయితే చెప్పుకోవచ్చు. ఇందాక ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనకి యూపీఐ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ దేని ద్వారా అయినా సరే మీరు అప్లికేషన్ అయితే ఫిలప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫిలప్ అయిన తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి ఏదైతే మీరు ఒకవేళ ఎగ్జామ్ 200 మార్క్స్ అనేది అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది మార్క్స్ని బట్టి అయితే రెగ్యులరా లేకపోతే ఏంటి అని చెప్పేసి అయితే మీకు అక్కడ వస్తుంది, మెన్షన్ చేస్తారనమాట. మీరు దాన్ని బట్టి తర్వాత స్టెప్ అనేది అయితే వెళ్తారు. ఫస్ట్లీ మీకు ఇందులోనే నెగిటివ్ మార్క్స్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ మీన్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నెగిటివ్ మార్క్ 1/4 అనేది అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా చూసి చేసుకోండి. నెగిటివ్ మార్క్ అనేది 1/4 అయితే ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం ఎగ్జామినేషన్ అనేది 200 మార్క్స్కి అయితే మనకి 200 క్వశ్చన్స్ అనేవి అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది
గమనించగలరు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందనేసి అయితే అనుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం ద్వారా మన ఛానల్ కొంచెం బూస్టింగ్ అనేది వస్తుంది. ఈ అప్డేట్ అనేది చాలా రేర్ కాబట్టి కొంచెం చూసి ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్టుగైతే తెలిసిన ఉంటే షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.